నమస్తే బి9 న్యూస్ కి స్వాగతం. వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డప్పులు ఇస్తానని హైదరాబాద్ కు పిలిపించుకొని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసి దుండగులు కిరాణా వ్యాపారి రమేష్ బాబు కిడ్నాప్ కేసును 8 గంటల్లో ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేసి 7 మొబైల్ ఫోన్లు 50,000 రూపాయలను రికవరీ చేశామని మీడియా సమావేశంలో వెల్లడించిన శాంతినగర్ సిఐ టాటా బాబు. ఈ సందర్భంగా మీడియా ముందు కిడ్నాప్ కేసు వివరాలు వెల్లడించిన సిఐ టాటా బాబు శాంతినగర్ టౌన్ కు చెందిన కిరాణం షాపు యాజమాని మలే రమేష్ బాబుకు తాను అప్పు ఇచ్చిన నూగల రామయ్య గారి బావమర్ది శ్రీనివాస్ను అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకు మా బావ ఇవ్వాల్సిన అమౌంట్ వడ్డీతో ఇస్తామని సోమవారం ఫోన్ చేయగా అతను మాటలు నమ్మి రమేష్ బాబు హైదరాబాద్ వెళ్లి అక్కడకు వచ్చాను అని ఫోన్ చేయగా తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నానని నాగోల్ చౌరస్తాకు వెళ్లి అక్కడ మా తమ్ముడు ఉంటాడు డబ్బులు ఇస్తాడని చెప్పగా వారి మాటలు నమ్మిన రమేష్ బాబు ఆరంగర్ చౌరస్తా నుండి నాగోల్కు వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి వచ్చి శ్రీనివాస్ పంపించాడని రమేష్ కు చెప్పి ఆదిత్యనగర్ లో ఉన్న ఇంటి వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళమన్నాడు అని చెప్పి రమేష్ ను తీసుకుని ఆటోలో ఒక ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇంట్లో 4 వ్యక్తులు మంకీ క్యాప్లు బ్లాక్ స్వెటర్స్ వేసుకుని ఉన్న వ్యక్తులు రమేష్ ను గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళను తాడుతో కట్టి రూమ్ లో బంధించి చేతులతో కొట్టి ఫోన్ తీసుకొని మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, వెంటనే 10 లక్షల రూపాయలు కావాలి, మీకు తెలిసిన వాళ్ళతో తెప్పించు లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించడం జరిగింది. మా ఇద్దరు కానిస్టేబుల్ని ఒక లొకేషన్ హైదరాబాద్లో లొకేషన్ వచ్చేసరికి ఇమ్మీడియట్లీ లేట్ చేయకుండా ఇమ్మీడియట్లీ పంపించడం జరిగింది. ఈ రమేష్ బాబుని అయితే ఈ రమేష్ బాబు కిరాణా షాప్ అండ్ ఇతను వడ్డీ వ్యాపారాలు చేస్తారు, ఇతని దగ్గర ఫైనాన్షియల్ కొద్దిగా బాగా ఉండడానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకొని అతనికి ప్రీవియస్ ఇక్కడ నూకల రామయ్య అనేసి ఒక పర్సన్ అందరి దగ్గర మ్యాక్సిమం అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు. అలాగే రమేష్ బాబు విక్టిమ్ దగ్గర కూడా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకుని అతను అందరికీ ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు హైదరాబాద్ దగ్గరికి. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే దాన్ని బేస్ చేసి ఈ భూపాల్ అనేది ఇదంతా ప్లాన్ అంతా ఈ కిడ్నాపింగ్ ప్లాన్ అంతా ప్లాన్ చేసినాడు 1 మంత్ బిఫోర్ నుంచి. ప్లాన్ చేసి అతనికి వేరే ఒక అన్నోన్ నెంబర్ ఒక 4 కొత్త మొబైల్స్ కీప్యాడ్ మొబైల్స్ తీసుకున్నారు 4 మెంబర్స్కి 4 తీసుకొని వీళ్ళు సిమ్స్ కూడా వితౌట్ అడ్రస్ తీసుకున్నారు 4 సిమ్స్ అంతే ఐడెంటిఫై కాకుండా తీసుకొని ఆ సిమ్స్ 4 దానికే యూజ్ చేసినారు. ఎంత ఈ కేసు గురించే యూజ్ చేసినారు ఆ ఫోన్స్ 4 వీళ్ళు 4 అంటే ట్రాన్సాక్షన్ అలా వాయిస్ అంతే వాటితోటే మొత్తం అంతా. ఈ భూపాల్ అనే పర్సన్ ఏం చేశాడంటే ఈ రమేష్ బాబుకి కాల్ చేసినాడు. గత 1 మంత్ నుంచి ఇతన్ని ఫాలోఅప్లో ఉన్నాడు. నీకు నూకల రామయ్య నేను బామర్దిని, ఏ పేరంటే నా పేరు శ్రీనివాస్ అని చెప్పినాడు. ఆవుల శ్రీనివాస్ నా పేరు, నేను రామయ్య బామర్దిని, నీకు ఆల్రెడీ మా బావ నీకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్తో కలిపి 1,50,000 అయితే అంటున్నావు కదా, డబ్బులు ఇస్తాను హైదరాబాద్ వస్తే ఇస్తాను అనేసి ఒక 1 వీక్ ఒక 15 డేస్ 20 డేస్ నుంచి మాట్లాడుతున్నాడు. అతను ఫస్ట్ టైం నాకు ఫ్రీగా ఉండేటప్పుడు వస్తానేసి అంటే మొన్న లాస్ట్ డేటు మండే రోజు పెట్టారు 6th రోజు, నువ్వు ఈ రోజు వస్తే నేను నీకు డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వమనేసి అతను డెడ్ లైన్ పెట్టేసరికి ఇతను నాకు ఎలాగ డబ్బులు రావాల్సి ఉందో అనేసి ఇతను పోవడం జరిగింది. ఇక్కడి నుంచి పోయి ఆరం గారి వరకు రమ్మంటే ఆరం గారు వెళ్ళాడు. ఆరం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేసినాడు. సేమ్ ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చింది ఈ ఆవుల శ్రీనివాస్ దగ్గర నుంచి రమేష్ బాబుకి వచ్చిన కాల్కి వచ్చిన నెంబర్కి కాల్ చేస్తే నేను కొద్దిగా బిజీగా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఇక్కడికి నాగోల్ దగ్గరికి రా, వచ్చిస్తే అక్కడ బస్సు ఉంటుంది 300 ఏదో బస్సు ఉంటుంది, ఎక్కేసి వచ్చి నాగోల్కి అని చెప్పాడు. చెప్తే ఓకే అక్కడికి వెళ్తే డబ్బులు ఇస్తాడనేసి వెళ్ళాడు. నాగోల్ చౌరస్తాకి వెళ్తే అక్కడ కియా షోరూమ్ దగ్గర ఉండమంటే ముందు అక్కడ నేను ఒక మనిషిని పంపిస్తానని చెప్పినాడు. పంపిస్తే ఒక 10 నిమిషాలకు ఒక వ్యక్తిని పంపించినాడు. పంపించి ఇతను పరిచయం చేసుకుని నేను శ్రీనివాస్ పంపించినాను, నన్ను తీసుకొని రమ్మన్నాడు, రూమ్ దగ్గర ఉన్నాడు, అంటే ఇంటి దగ్గరికి వస్తే డబ్బులు ఇస్తానని అంటే అయితే 10 టైమ్స్ అంటే ఆటో ఎక్కించి ఇతను తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడికి అశోక్ నగర్కి నాగోల్ అశోక్ నగర్ తీసుకెళ్ళి వీళ్ళు ఏదైతే ప్రీ ప్లాన్కి బిఫోర్ 1 వీక్ బిఫోర్ ఒక రెంట్కి తీసుకుని రూమ్ ఏది ఉందో ఆ రూమ్లోకి తీసుకెళ్ళారు. ఇతన్ని తీసుకుని పోయి రూమ్లోకి వెళ్ళిన వెంటనే నువ్వు ఫ్రెష్ అవుతావంటే పెళ్ళి వాష్రూమ్కి పంపించినారు. ఇతన్ని వాష్రూమ్లో పంపించినప్పుడు వీళ్ళు పక్కనే అప్పటికి ప్రీ ప్లాన్ వీళ్ళందరూ రూమ్లో ఉన్నారు. వాష్రూమ్ నుంచి ఇతను బయటకు వచ్చిన వెంటనే ఈ 4 అందరూ కూడా మంకీ క్యాప్లు జర్కినీలు వేసుకొని ఐడెంటిఫై కాకుండా అదే మాస్క్లే పెట్టుకొని ఇమ్మీడియట్లీ ఇతన్ని పట్టుకొని చేతులు కాళ్ళు కట్టేసి చైర్లో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కట్టినారు. కట్టేసి మూతికేమో ప్లాస్టర్ వేసి నోట్లో గుడ్డు పెట్టి వాయిస్ బయట రాకుండా ప్లాస్టర్ వేయడం జరిగింది. వేసి ఇతన్ని డిమాండ్ చేయడం జరిగింది. నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని అంటే
నా దగ్గర ఆ డబ్బులు ఉంటే అవి చెప్పినాడు. ఆ డబ్బులు ఉన్నంత వరకు అవి చెప్తే అవి డబ్బులు ఇంకా ఎక్స్ట్రా డిమాండ్ ఇవే కాదు, మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలని వీళ్ళు అడిగారు. అడిగితే ఎక్స్ట్రా డబ్బులు అయితే ఎవరితో తెప్పించు లేకపోతే ట్రాన్సాక్షన్ చేయించని అడిగినారు. కాకపోతే ఇతను లేవని చెప్పేసరికి ఇతను కొట్టడం కూడా జరిగింది. కొడితే ఆ భయానికి అలాగే చంపేస్తానని బెదిరించినారు. ఆ కొట్టి చంపిస్తానని బెదిరించేసరికి ఆ భయపడి ఇతను ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆల్రెడీ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ ఇదంతా జరిగితే వీళ్ళు అలర్ట్, ఆ లోపు మేము అలర్ట్ అయ్యి వాళ్ళని సాక్షికంగా పట్టుకోవడం జరిగింది. ఈ యాక్చువల్గా వీళ్ళ మీద ఎవరి మీద కూడా ఉన్న నలుగురు మీద కూడా లాస్ట్ ప్రీవియస్ ఏం కేసెస్ లేవు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఇందులో ముద్దాయిలు ఉన్నటువంటి ఫస్ట్ అక్యూజ్డ్ అయినట్టు భూపాల్ శాంతినగర్ ప్రాపర్, ఇది మొబైల్ షాప్ కూడా రన్ చేస్తాడు. కాకపోతే అదేవిధంగా మెతికి సత్యనారాయణ అనేసి ఇతనికి రిలేషన్ అవుతాడు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఐటీసీ సిగరెట్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తాడు ఇతను. తర్వాత A3 అనేది మహమ్మద్ అలీ, ఇతను ఆటో డ్రైవరే, ఇక్కడ కల్వకుంట్ల విలేజ్. అయితే ఇతను ఆల్రెడీ ఇతనికి భూపాల్కి కస్టమర్ ప్లస్ అతనికి బాగా పరిచయం. అదేవిధంగా A4 ఒక పర్సన్ ఉన్నాడు, కే సతీష్ అని. ఇతను పార్ట్ టైంలో ఈ మొబైల్ షాప్లో మొబైల్ మెకానిక్ షాప్. అంటే వీళ్ళు నలుగురు కూడా ప్రీ ప్లాన్డ్, అంటే దగ్గర 1 month బిఫోరే ప్రీ ప్లాన్. అంటే వీళ్ళు ఏమైందంటే ఈ మధ్యలో కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొద్దిగా అంటే లార్జ్ అమౌంట్ ఒకేసారి కావాలంటే మనందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే అందరికీ కూడా ఇతరంతా ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏదైనా ఒకేసారి మనం ఏదైనా మంచిగా చేస్తే, ఏదైనా వర్క్ చేస్తే కొద్దిగా అమౌంట్ లార్జ్ వస్తే దాంతో మనం బిజినెస్ అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని ప్లాన్లో వీళ్ళు ప్రీ ప్లాన్గా 1 month బిఫోర్ నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లాన్లో భాగంగా